వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ సొజ్జ పోలేలు. ఈ సొజ్జ పోలేలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పోలేల్ని పెనం పైన కానీ ఆయిల్లో డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నేను 1 గ్లాస్ రవ్వను తీసుకున్నాను. 3.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు మరిగేలోపు పిండిని కలుపుకుందాం. 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో చిటికెడు ఉప్పు, కొంచెం నూనె వేసుకొని కలుపుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కూడా కొద్దిగా నూనెను వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే పోలేలు చాలా సాఫ్ట్గా వస్తాయి. రవ్వను కూడా వేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాతే వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని 1 గంట పాటు నాననిద్దాం. ఇప్పుడు నీళ్ళు మరిగిపోతున్నాయి. రవ్వను వేసి కలుపుకుందాం. రవ్వను ఉండకట్టకుండా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. రవ్వను బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. పలుకుగా ఉన్నప్పుడే దించేయకూడదు. బాగా ఉడికిన తర్వాతనే చక్కెర పోసుకోవాలి, లేదంటే సొజ్జ బాగా ఉండదు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చక్కెరను పోసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసుల చక్కెరని పోసుకుందాం. 3-4 ఇలాచీని పొడి చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ చక్కెర అంతా కలిసే వరకు కలుపుకుందాం. చక్కెరలో కూడా బాగా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకోవాలి. సొజ్జను బాగా చల్లారిన తర్వాతనే పోలేలాగా చేసుకోవాలి, లేదంటే పోలే సరిగా రాదు. ఇప్పుడు పిండిని మళ్ళీ నూనె పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. సొజ్జను పిండిని చిన్న ఉండలుగా చేసి రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ పైన పెనాన్ని కూడా వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చిన్న ఉండను చేతిలో తీసుకొని రౌండ్గా ఒత్తుకొని సొజ్జను కూడా రౌండ్గా చేసుకొని పిండి మధ్యలో ఉంచుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ పైన ఆయిల్ రాసుకొని పోలేలాగా చేసుకోవాలి. మనకు వీలైనంత పలచగా ఒత్తుకొని పెనం పైన కాల్చుకోవాలి. పెనం పైన వేసి కాల్చుకుందాం. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఇంకోవైపుకు తిప్పుకొని నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇంకోవైపుకు కూడా తిప్పుకొని అటు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇంకోవైపుకు తిప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకుందాం. 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అప్పుడు సొజ్జ పోలేలు రెడీ అవుతాయి. ఇప్పుడు సొజ్జ పోలేలు అన్నీ రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.